2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఈ ఇయర్ కూడా మనకు కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువనే ఉంది. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొద్దిగా 10,000 అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి. కాకపోతే మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ కావచ్చు టీటీసీలో డిఎడ్ కోర్సులో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో దట్ మనకి 15 days మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే మీకు 60+ మార్క్స్ ఏ విధంగా వస్తాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాయింట్ వైజ్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. 21 or 22 రోజు ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకసారి ఉంటుంది, అండ్ ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియంతో ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. 21, 22 రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్లో ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి హాల్ టికెట్స్ 1 week బిఫోర్ డీసెట్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తారు. సో మీకు సెంటర్ ఎక్కడ వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ షిఫ్ట్లో వచ్చింది మీరైతే చూసుకోవచ్చు. సో 15 to 21 మనకు 1 week బిఫోర్లో వస్తుంది. సో అది రాగా నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనకు 21 రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక 15 days అయితే మనకు ఛాన్స్ ఉంది. సో ఈ 15 days మీరు ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో 60+ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయండి. సో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ అన్నీ చూసి ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నేను రాసి పెట్టాను. సో అవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు అవి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఇమేజెస్ ఉంటాయి, అక్కడ ఏమేమి అడుగుతున్నారు, మనకు ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు అవి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అవి చదువుకొని వెళ్తే కనీసం మనకు మ్యాథ్స్లో కావచ్చు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మనకు మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి 60+ మార్క్స్ అండి. పక్కా 60+ వస్తేనే మీకు సీట్ వస్తుంది. గర్ల్స్ కావచ్చు, కొన్ని రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, కొన్ని కేటగిరీ వాళ్ళకు 50 to 60 వచ్చినా వస్తుంది. కానీ అందరు టార్గెట్ చేయాల్సింది 60+. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఉంటారు, పీజీ వాళ్ళు ఉంటారు, బీఏటెక్, బీఎడ్ అందరూ ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో 60+ వస్తే మనకు ఏ ఏజ్ గ్రూప్తోనైనా మనం కాంపిటీషన్లో ఉన్నట్టే. సో 60+ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్. సో మ్యాథ్స్ అయితే నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను అండ్ మనకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో అవే వస్తాయండి. సో యాజ్ ఇట్ ఈస్ అవే వస్తాయి, అవే మోడల్స్ వస్తాయి. సో మ్యాథ్స్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, 20 మార్క్స్ వస్తాయి. తెలుగు కూడా చాలా బేసిక్స్ అడుగుతారు. సో కంప్లీట్ పీడిఎఫ్స్ కూడా ఇవి చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు కాంబో ఆఫర్ కూడా పెట్టాను. సో జస్ట్ 100 రూపీస్కి మీకు ఒక 5 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేయకండి, తెలుగు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్. సో ఈ 4 సబ్జెక్ట్స్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో మనకు కొద్దిగా చదువుకున్నా అందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మెయిన్గా ఏ గ్రామర్ బుక్ ఉన్నా మీరు అది ఫాలో అవ్వండి. స్పెసిఫిక్గా ఇది కావాలి అట్లా ఏం లేదు. మీ దగ్గర ఏదన్నా గ్రామర్ బుక్ ఉంటే అది ఫాలో అయితే బేసిక్ గ్రామరే అడుగుతారు. సో నెక్స్ట్ సోషల్. ఈ సోషల్ ఒకటే కొద్దిగా హెవీ సిలబస్. మీరు ఎంత చదివినా వాళ్ళు డిఫరెంట్గా ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్ సేమ్ మోడల్స్, సేమ్ కాన్సెప్ట్. సెకండ్ తెలుగు జస్ట్ గ్రామర్. థర్డ్ ఫిజికల్ సైన్స్ కూడా మనకు 10th నుంచి అడుగుతున్నారు మేజర్గా. బయాలజికల్ సైన్స్ కూడా 10th నుంచి అడుగుతున్నారు మేజర్గా. ఇంగ్లీష్ అయితే గ్రామరే. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ పేరెంట్స్ ఉంటారో టెలిగ్రామ్ తెలియని వాళ్ళు ప్లేస్టోర్లో టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఇది ఏ రోజు అయితే నేను వీడియో ఇస్తున్నానో ఆ రోజు అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్కి ఎట్లా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అది మెయిన్ పాయింట్. జీకే లాస్ట్ 1 year చూసుకోండి. ఏదైనా కరెంట్ అఫైర్స్ బుక్ అయితే తీసుకోండి బయట. సో 5 మార్క్స్ ఉంటుంది. సో తీసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు దానికోసం చాలా హెవీ సిలబస్ ఉంటుంది. అది టీచింగ్ యాప్టిట్యూడ్ జస్ట్ మీరు చైల్డ్ సెంట్రిక్గా థింక్ చేస్తూ మీరైతే ఆన్సర్స్ ఇవ్వాలి. ఈజీగా 5కి 5 వస్తాయి. మీరు టీచర్ ఓరియంటెడ్ కాకుండా స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యేటట్టు మనము ఆన్సర్స్ ఇవ్వాలి. సో అప్పుడు మనకు 5 మార్క్స్ వస్తాయి. జీకే ఏదో ఒక బుక్ తీసుకోండి, లేకపోతే పైన 4-5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా చదువుకోండి. సో దట్ మీకు టైం అయితే వేస్ట్ కాదు. సో వీటికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. అసలు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, సో వాటికి సంబంధించిన 25, 24, 23 కావచ్చు, అప్ టు 21 to 25కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 20 రూపీస్, 10 రూపీస్ ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసమే వేసానండి. తెలుగు మీడియం అయితే ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే టైపింగ్ చేయవస్తలేదు తెలుగు కాబట్టి. సో నేను ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే వేసాను. సో తెలుగుకు సంబంధించిన కంప్లీట్ గ్రామర్ ఉంటుంది, అది ఒక్కటి చదివితే సరిపోతుంది. ఇది కంప్లీట్ మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ చేసా.
సో వేరే గైడ్స్ కావచ్చు, వేరే పబ్లికేషన్స్ కాకుండా టెక్స్ట్ బుక్లో ఎట్లుంది దాని ప్రకారంగా మనకైతే బుక్ ఉంటుంది తెలుగు. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఏదైతే నేను బుక్ ఇచ్చానో అది ఒక్కటి సరిపోతుంది. అండ్ అందులో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, థియరీ పాయింట్స్ అండ్ కొన్ని క్లాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి చూస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉంటుంది, అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా. సో ఈ 5 PDFs ఏవైతే 5 PDFs ఉంటాయో కాంబో ఆఫర్గా 100 రూపీస్కి అయితే పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇందులో కంప్లీట్గా 55 మార్క్స్కి సంబంధించిన PDFs ఇవి 5. సో 55 మార్క్స్కి సంబంధించినవి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇండివిజువల్గా కావాలంటే ఒక్కొక్కటి 50. సపోజ్ ఇవి ఒకేసారి కొనుక్కుంటా అంటే మీకు 100 రూపీస్లో వచ్చేస్తుంది. ఇండివిజువల్ PDFs వస్తే మీరైతే బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో ఈ 15 days కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకైతే ఈజీగా సీట్ వస్తుంది. సో ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు, జస్ట్ 1000-2000 మెంబర్స్ ప్రిపేర్ అవుతారు. అండ్ ఇవి డిస్టిక్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి మీ జిల్లాలో మీరు కొద్దిగా చదువుకున్నా మీకైతే సీట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇండివిజువల్ PDF కావాలంటే 50 ఉంటుంది. ఇవి మనకు 5 సబ్జెక్ట్ ఒకేసారి కావాలంటే 100 రూపీస్ కాంబో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు జస్ట్ క్లిక్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో అది చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది. అది యాక్సెస్ యువర్ పర్చేస్ క్లిక్ చేసి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ PDF మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయను. సపోజ్ ఎవరికైతే లింక్స్ అర్థం అవుతలేదంటే నాకు జస్ట్ కాంబో ఆఫర్ కావాలి అంటే ఈ 5 సబ్జెక్ట్స్ మీకు సెండ్ చేస్తాను. 100 రూపీస్ పే చేసిన తర్వాత ఈ 5 సబ్జెక్ట్స్ మీకు షేర్ చేస్తే మీరైతే చదువుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. ఇవి దీని తర్వాత మనకు ఇవి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఉంటాయి కాబట్టి మెయిన్గా మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. ఈ PDFs చదవకపోయినా పర్లేదు, కాకపోతే మనకు 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ సంబంధించిన సిలబస్ ఏదైతుందో స్టేట్ సిలబస్ అవి చదువుకొని మీకైతే మార్క్స్ మంచిగా వస్తాయి. సో మనకు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు TTC కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి. సో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సీట్స్ మనకు ఇంగ్లీష్ మీడియంలో 2100 ఉన్నాయి, మనకు తెలుగు మీడియంలో 1900 to 2000 ఉన్నాయి, ఉర్దూ మీడియంలో ఒక 400 ఉన్నాయి కాబట్టి. సో ఇవి డిస్టిక్ రిజర్వేషన్ పాత జిల్లాల ప్రకారం ఉంటాయి కాబట్టి వాళ్ళ జిల్లా చెందిన వాళ్ళకు 95% రిజర్వేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్ చేయాలంటే 5% ఉంటుంది. అంటే మీ ఓన్ జిల్లాలో కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మొత్తం ప్రిపేర్ అయ్యి లాస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత మా జిల్లాలో కాలేజ్ లేదంటే కాలేజ్ ఉండదు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి ఎలిజిబుల్, తెలుగు మీడియం వాళ్ళు తెలుగుకే ఎలిజిబుల్. కాబట్టి సీరియస్గా ఈ 15 days కూడా చదువుకున్న 60+ ఈజీగా వస్తాయి. సో మీకు వచ్చిన సబ్జెక్ట్స్ 1 hour చదివి, రాని సబ్జెక్ట్స్ 2 hours కొద్దిగా చదువుకొని మీరైతే 60+ వస్తే సరిపోతుంది. 3 సబ్జెక్ట్స్ కొద్దిగా బాగా చదివితే మీకు అక్కడ 30-35 మార్క్స్ వస్తాయి. మిగతా 2 సబ్జెక్ట్స్ అట్లా చదువుకుంటే ఒక 30-20 మార్క్స్ వస్తే 50 to 60 మార్క్స్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేకపోతే ఇక్కడ డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ వేరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇవి కొద్దిగా ఈజీగా రాసుకుంటారు అవి. సో అందుకే మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో మీరైతే కొద్దిగా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో దట్ ఈ PDFs అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో కాంబో లింక్, దాని కింద ఇండివిజువల్ లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ కాంబో 100 రూపీస్ ఉంటుంది. సో అది క్లిక్ చేసుకొని ఇండివిజువల్ PDFs వస్తాయి. ఎవరికైతే ఇండివిజువల్ కావాలి, నాకు అన్ని అవసరం లేదు, ఒకటి కావాలంటే 50 రూపీస్కి ఒకటి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.